విజయ నాగేశ్వరరెడ్డి టీడీపీ శ్రేణులకు హితబోధ చేశారు. పార్టీలో విభేదాలుంటే 4 గోడల మధ్య పరిష్కరించుకోవాలని, బయట మాత్రం పార్టీ ఐక్యతను చాటాలని కార్యకర్తలు పిలుపునిచ్చారు. ప్రత్యర్థుల విమర్శలకు తిట్లతో కాకుండా అభివృద్ధితో సమాధానం చెప్పాలని సూచించారు. 2029 ఎన్నికల్లోనూ కార్యకర్తల సహకారంతో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఎలక్షన్లో వస్తే తప్ప మొహాలు కనిపించినటువంటి నాయకులున్న ఈ ప్రాంతంలో ఎలక్షన్లు ఉన్నా లేకున్నా అభివృద్ధి ఏ రకంగా జరుగుతా ఉంది, సంక్షేమం ఏ విధంగా ముందుకు పోతా ఉంది అనే విధంగా ఇంటింటికి వచ్చి పలకరించే సంస్కృతి నేర్పిన నాయకుడు చెప్పినటువంటి ఈ యొక్క వైసీపీ పార్టీ చేస్తున్న విష ప్రచారానికి మనం వాళ్ళు తిడుతున్నారని చెప్పి మనం తిట్టకూడదు. వాళ్ళు ఏది మాట్లాడుతున్నా వాళ్ళ విమర్శలకు మనం సమాధానం చెప్పాల్సింది మన అభివృద్ధితో, మనం చేసే పనితో సమాధానం చెప్పాలా. ప్రజలు చూసుకుంటారు. ఎమ్మెగనూరు నియోజకవర్గంలో ఏది పడితే అది మాట్లాడితే ప్రజలేమి అమాయకులుగా చాలా తెలివైన వాళ్ళు ఎమ్మెగనూరు ప్రజలు. ఇక్కడ కీర్తిశేషులు నా తండ్రి బివి మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట. నెల్లూరు జిల్లా రావుపట్నంలో ఇంటింటికి టీడీపీ